గౌరవ మేయర్కి, గౌరవ కమిషనర్కి, నా సాహసర కార్పొరేటర్లకు అధికారులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా కార్పొరేటర్గా నాకు అవకాశం కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మల్ల విజయప్రసాద్కి, మా నాయకులకు, మా కార్యకర్తలకు, మరి ముఖ్యంగా వార్డు ప్రజలకు ఈ 5 సంవత్సరాలు నాకు సహకారాన్ని అందించిన నా సహసర కార్పొరేటర్లకు అధికారులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ, అధ్యక్ష 40వ వార్డులో గత 5 సంవత్సరాలుగా కార్పొరేటర్ హోదాలో ఉండి వార్డు పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఏ అభివృద్ధి కార్యక్రమానికి శిలాఫలకాలు వేయకపోవటం, చాలా విడ్డూరం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారిని ఎస్సీ దగ్గర నుండి వర్క్ ఇన్స్పెక్టర్ వరకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఎన్నో కౌన్సిల్లో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. చెవిటివాడు ముందు శంఖం ఊదిన ఉపయోగం లేనట్టు ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేకుండా పోతుంది. ఒక కార్పొరేటర్గా వార్డులో జీవీఎంసీ నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయని, అలాగే ప్రజల్లో గుర్తింపు, పేరు ప్రతిష్టల కోసమే కదా మేము చేస్తున్నది. మరి గుర్తుగా అక్కడ శిలాఫలకాలు లేకపోతే అవి ఎవరు చేశారని గుర్తింపు వస్తుంది. అధ్యక్ష, తమరు దయచేసి జీవీఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇచ్చి మా గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ, అలాగే అధ్యక్ష, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయించిన వర్కులు కాంట్రాక్టర్లు వచ్చి ఈ ప్రభుత్వంలో పనులు మొదలుపెట్టిన పనులు ఏకేసీ కాలనీ ఎంట్రన్స్ డబల్ రోడ్డును, అదే కాలనీకి ఒకటే రహదారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి బిఎస్ఎన్ఎల్ ప్రహరీ గోడ అనుకుని రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగినది. అలాగే ప్రధాన గడ్డైనటువంటి ఇరుపక్కల రక్షణ గోడ పనులను చేపట్టడం కూడా జరిగినది. ఉదయం మొదలు పెడితే మధ్యాహ్నానికి ఆ పనులను స్థానిక కూటమి నాయకులు అధికారాన్ని ఉపయోగించుకుని ఆ పనులను ఆపివేయడం జరిగినది. ప్రజా శ్రేయస్సు కోరుకునే వ్యక్తులు ఎవరైనా అలా చేయడం మూర్ఖత్వం అవుతుందని తెలియపరుస్తూ, అలాగే పక్కనే ఉన్న 63వ వార్డు కార్పొరేటర్ కాకరలోవ గ్రామంలో కొన్ని వర్కులు, ఆయన వార్డు పనులతో పాటు 40వ వార్డులో కూడా కొన్ని వర్కులు చేయడం జరిగినది. కనీసం నేను అడగడం కూడా చేయలేదు, ఎందుకంటే ఆ పనులు ప్రజలకే ఉపయోగపడుతున్నాయి కదా అని అడగనేలేదు. దయచేసి ఆ 3 పనులను వెంటనే మొదలుపెట్టి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, పెట్టడం లేదు, మరి విషయాన్ని చాలా సార్లు కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది. దాని మీద పై ఇంతవరకు కూడా స్పందించడం లేదు. మరి అలాగే మరి శాంక్షన్ చేశారు, కాంట్రాక్టర్స్ కూడా వచ్చారు, మరి వర్క్ మొదలెడుతున్నారు. కానీ స్థానిక కూటమి నాయకులు దాన్ని ఆఫ్ చేస్తున్నారు. ఉదయం పని మొదలు పెడుతున్నారు, మధ్యాహ్నానికి దాన్ని ఆఫ్ చేయడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మరి పెద్దలందరూ ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా మన వర్కులు ప్రజలకు ఉపయోగపడడానికి కానీ ఎవరికి సొంతంగా ఉపయోగపడడానికి అయితే కాదు. మరి పక్క వార్డులు 63 వార్డులో, అందులో ఆ 63 వార్డులు వర్కుల తరపున కూడా మా వర్కులు చేస్తున్నాడు. దాన్ని మీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం తప్ప ఆ విషయాన్ని కూడా మేము ఎట్టి పరిస్థితులు కూడా దాని మీద ప్రశ్నించడం జరగలేదు. దయచేసి మరి ఆ వర్కర్లు 3 వర్కర్లు ఉన్నాయి కాబట్టి కాంట్రాక్టర్లు కూడా వచ్చారు. కాంట్రాక్టర్లు కూడా మరి దాన్ని రద్దు చేసుకుంటామని చెప్పడం జరిగింది. దాన్ని రద్దు అవ్వకుండా ఆ వర్కర్ని ఇమీడియట్ గా స్టార్ట్ చేయవలసిందిగా మరి కమిషనర్ గారిని, మేయర్ గారిని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.